గ్రేటర్ హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరీ ముఖ్యంగా మహానగరంలో మౌలిక వసతుల ఏర్పాటుకు రేవంత్ సర్కార్ భారీ ప్రణాళికల్ని సిద్ధం చేసింది. భాగ్యనగరంలో తాగునీటి నుంచి మొదలు అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, స్కై వేవ్స్, ట్రాఫిక్ జంక్షన్లు ఇలా పలు మౌలిక వసతుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాలన్నీ 4 ఏళ్లలోపు ప్రణాళికాబద్ధంగా పూర్తయితే హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో రియాలిటీకి గిరాకీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. గ్రేటర్ సిటీలో మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయడానికి సుమారు 6,000 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా 6 మురుగునీటి శుద్ధి కేంద్రాలతో పాటు ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాల్లో ఏర్పడే మురుగునీటిలో 75% శుద్ధి కానుంది. ఇప్పటి వరకు నగరంలో 29 మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా రోజుకు 898 ఎంఎల్డీల మురుగు శుద్ధి అవుతుండగా 767 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మరో 6 ఎస్టీపీలతో రోజుకు 527 ఎంఎల్డీల మురుగు శుద్ధి కానుంది. ఇప్పటి వరకు అంబర్పేటలో 339 ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీ నగరంలో అతిపెద్దది కాగా తాజాగా 320 ఎంఎల్డీల సామర్థ్యంతో నాగోలులో ప్రారంభమైన ఎస్టీపీ రెండో అతిపెద్దది. నగరంలోని కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 826 కోట్లతో 6 జంక్షన్లను అభివృద్ధికి సంబంధించిన పనులను సీఎం శంకుస్థాపన చేశారు. హెచ్సిఐటిఐ ప్రాజెక్టులో భాగంగా వీటిని 2 ప్రాజెక్టులుగా జీహెచ్ఎంసీ అభివృద్ధి చేస్తోంది. మొదటి ప్యాకేజీలో 421 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ అభివృద్ధి చేయనున్నారు. రెండో ప్యాకేజీలో 405 కోట్లతో రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిలిం నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికల్ని రూపొందించారు. ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో మెరుగైన నీటి సరఫరా కోసం జలమండలి మంజూరు చేసిన 71 రిజర్వాయర్లలో ఇప్పటికే కొన్ని ప్రారంభం కాగా మరో 20 రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాయి. రాజీవ్ రహదారిపై పారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 18.124 కిలోమీటర్ల పొడవుతో ఎలివేటెడ్ కారిడార్ కోసం 3,619 కోట్లు ఖర్చు చేస్తారు. జాతీయ రహదారి 44 పై పారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ వరకు 1,487 కోట్ల వ్యయంతో 5.32 కిలోమీటర్ల పొడవుతో మరో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మిస్తున్నారు. బెంగళూరు జాతీయ రహదారిని చింతల్ మెట్ రోడ్డుకు అనుసంధానం చేసేలా విరాలం ట్యాంక్ మీదుగా 363 కోట్ల వ్యయంతో 4 లైన్ల హై లెవెల్ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. 28.15 కోట్ల వ్యయంతో మరో 4 రోడ్ల అభివృద్ధికి పనులు జరుగుతున్నాయి. హెచ్ఎండిఏ పరిధిలో 7 జిల్లాల్లో 2024లో 7.5 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా 4.56 కోట్ల మొక్కలను నాటి 60% లక్ష్యాన్ని సాధించారు. ఇక హైదరాబాద్లో 53.62 కోట్ల వ్యయంతో 9 చెరువుల సుందరీకరణ పనులు చేపడుతున్నారు. 41 కోట్ల వ్యయంతో 2 పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. 48 కోట్ల వ్యయంతో తెల్లాపూర్లో తెలంగాణ ట్రిబ్యూట్ గార్డెన్ ఏర్పాటు కానుంది. వచ్చే 4 ఏళ్లలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయితే హైదరాబాద్ మరో లెవెల్కు వెళ్లే అవకాశం ఉంది.